హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ఎలా వీడియో తీసానో మొత్తం అయితే మీరు చూడండి. నా వీడియో ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంతింగ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకొని వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. ఎందుకు అంటే నేను ఫుల్గా ఎందుకు చూడమంటున్నానంటే నేను అసలు ఏం చేస్తున్నా ఏంటి అన్నది కూడా మీకు కూడా తెలియాలి కదా. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఏంటి చెప్పండి, విశేషాలు ఏంటి చెప్పండి. నిన్న పాము వీడియో నిజంగా చెప్పాలంటే నేనే ఆశ్చర్యపోయాను. నేను ఎందుకు ఆశ్చర్యపోయానంటే నేను అనుకోలేదు ఆ వీడియో అంత దూరం వెళ్ళిద్ది అని అయితే ఊహించలేదు. నేను నేను ఇలా చెప్తే బాగుంటుంది, ఇక ఇలా ఫాలో అయిదాం అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నా వీడియో నాకు అలా వెళ్ళటం వల్ల. ఎందుకు ఎప్పుడు నేను ఈసారి తక్కువ ఇదిలే రావులే అన్న ఆలోచనతో ఉన్నప్పుడే నాకు మంచిగా వస్తాయి ఈ వీడియోస్. అప్పుడు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక డైలీ రొటీన్ అయితే వీడియోస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ తారీఖు నుండి నేను వీడియోస్ స్టార్ట్ చేసి రోజు చేస్తున్నాను. ఈరోజు నైట్ అయితే నాకైతే ఒకటైతే జరిగింది, అదేంటో కూడా మీతోనైతే షేర్ చేసుకుంటాను. మా బావ అయితే నైటు ఊరు పనికి అయితే వెళ్ళిండు. ఊరు పనికి వెళ్ళిన కాడ అక్కడ ఏం జరిగిందంటే చాలామంది పిల్లలు అయితే ఉన్నారు. ఆ పిల్లలు చాలామంది ఉంటే అక్కడ తెలియని చోటకి వెళ్ళటం వల్ల మా బావ కొంచెం అయితే భయపడ్డాడు, కానీ మంచిగానే ఉంది. ఆడ కూడా పెయింటింగ్ వర్క్ అయితే వచ్చింది. ఆ పెయింటింగ్ వర్క్లో మా బావ అయితే ఇక అందరూ మెచ్చుకున్నది ఏంటంటే, ఇక్కడ తెలియని కాడ అయితే నువ్వైతే నిజంగా అసలు ఇంత బాగా వేస్తావా, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలే, చాలా బాగా చేస్తున్నావు పెయింటింగ్ వర్క్, ఎంత నీట్గా చేస్తున్నావో నీకు ఇంకా ఇప్పిస్తాను, ఇంకా పెద్ద పెద్దవి కూడా కాంట్రాక్టర్ అయితే ఇప్పిస్తాను నేను, చాలా బాగున్నాయి అని అయితే వాళ్ళ సార్ అయితే చెప్పిండంట. ఇక నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ మాట చెప్పంలోనే. ఎందుకంటే మనం చేసే వర్క్ను బట్టి, మనం చేసే విధానాన్ని బట్టి మనల్ని మెచ్చుకుంటారు, మనకు వర్క్ వస్తూ ఉంటుంది. ఇక నాకు చాలా అంటే హ్యాపీగా అనిపించింది. మా బావ ఇదే కాదు, ఏ పని చేసినా కానీ మస్తు ఖుషిగా చేస్తాడు. అయితే నైటు ఇంకోటి ఏంటంటే, నేను ఇట్లా వెళ్తూ ఉంటే నా నా కాలు పక్క నుండి పెద్దది తేలు అయితే వచ్చింది. ఆ తేలు ఇక నేనైతే ఆ తేలుని చూసి నిజంగా చాలా భయపడి అరుస్తా నాకు ఉడతలన్నా బల్లులన్నా ఏదైనా ఇళ్ళకొచ్చినా నేను భయపడుతూ ఉంటాను. అలాంటిది తేలు నా దగ్గరకు వచ్చిందంటే ఇంక నాకు ఎంత భయం ఉంటుంది చెప్పు. ఈ సిటీలో కూడా తేళ్ళు కూడా వస్తాయా అన్న ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇక తేలు వచ్చింది, తేలు నా దగ్గరకు వచ్చింది. నేను ఇక అత్తయ్య దగ్గరకు ఉరికిపోయినా, అసలు దెబ్బ ఉరికిన. నా దగ్గరకు అదేమో నా వెనక నుండే వస్తుంది, నాకు ఇది కరిసిద్దేమో అని అయితే ఫిక్స్ అయిపోయినా. కానీ ఇక నేనైతే దవ అత్తయ్య కాడికి వెళ్ళి ఇక అత్తయ్య చెప్తే అత్తయ్య అయితే వచ్చేసి పెద్ద కర్ర తీసుకొని అయితే ఆ తేలుని అయితే చంపేసింది. ఈ మధ్యన ఏందో అసలు నాకు బాగా తేళ్ళు, పావులు, పిట్టలు ఇవే ఎక్కువ అయిపోతున్నాయి. నేను అసలే మొన్నటిదాకా ఒంట్లో బాగోక నేను లేగక నేను ఇబ్బంది పడుకుంటుంటే ఇప్పుడు నాకు ఇలాంటివి పడితే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి. నన్ను ఒక్కసారి ఊహించుకోండి, ఇలాంటి నవ్వు పడితే నేను అసలు నిజంగా చాలా భయపడతాను. నాకు ఫస్ట్ నుంచే భయం ఎక్కువ. కనీసం కింద చీమ పోతున్నా, ఒక గండి చీమ పోతున్నా చంపు అంటేనే నేను చంపలేమను. ఎందుకంటే వామ్మో చచ్చిపోతే ఎట్లా, పాపం చంపకూడదు దాన్ని అన్న ఆలోచనలో నేను ఉంటాను. అలాంటిది నా దగ్గరికి తేలొచ్చి నన్ను చంపు అని మా అత్తయ్య మొత్తుకొని దగ్గరకు పోతున్నా చంపొచ్చుగా అంటుంటే నాకు ఇంకా భయం వేసింది. గట్టిగా నేనైతే చంపను, నువ్వు చంపుతావా లేదా అనేసరికి ఎమ్మటే చంపేసింది. ఇక నాకు ఇక చూసుకో, అది చంపిన నుండి వామ్మో అది పగబట్టిద్దో ఏమో ఎట్టా ఏంది. నాకైతే 3 పిల్లలు ఉన్నారు, పగబట్టి ఎప్పుడు నన్ను ఘాటేసిద్దో అని భయం వేసింది. నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఏమైద్దో అని. కానీ ఇక అట్లా ఆలోచించకూడదు అని అయితే మనసులోకి వచ్చింది. ఇక మనం జరిగిపోయిందిగా వదిలేసుకో అనుకున్నా. కానీ ఒకటి ఏంటంటే పట్టించుకోవాలి అని కూడా నా మనసులో ఉంటుంది. ఎక్కడైనా జరిగిద్దేమో అని ముందు జాగ్రత్త పడుతూ ఉంటాను నేను. అలా నా జీవితంలోనైతే ఇక 3 days నుంచి అయితే ఒక్కొక్కటి అయితే జరిగిపోతున్నాయి. ఇలా అక్క నిజమా అబద్ధమా అని అనుకుంటున్నారా? ఇక అట్లా జరిగిద్దండి, అంతా ఏమీ లేదు. అక్క నిజంగా చెబుతున్నావా, నీ కలే
వచ్చిందా అనుకుంటున్నారా? అబ్బా మీరు భయపడబాకండి, నా కల్లోనే ఇవన్నీ జరిగేది. ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు, ఈ కళ్ళు వస్తుంటే నాకు భయం అవుతుంది. ఇంకా ఈ కళల గోల ఎక్కువ అయిపోయింది నాకు ఇంట్లోని. ఈ కళల గోల వచ్చిన కాడ నుండి టెన్షను, భయం, ఎవరికి ఏం జరిగిందా అని నాకు మనసులో అయ్యే ఉంటున్నవి. ఇగో ఇక మేమైతే షాప్ పెట్టామని చెప్పాం కదా, ఆ షాపులో అన్ని వీడియోస్ తీద్దాము అనుకుంటున్నాను. అయితే బాదం టీ అయితే పెడుతున్నాం మేము. బాదం టీ కోసం గ్యాస్ బండ ఇంకా రాలేదని నేను అన్నీ వచ్చిన తర్వాత తీస్తే బాగుంటుంది అన్నట్లు నేను ఇక గ్యాస్ బండ రాలేదని అయితే ఆగాను. గ్యాస్ బండ వచ్చిన తర్వాత అన్నీ కలిపి ఒక్కసారి తీస్తాను. నన్ను చాలామంది మా ఇంటి సైడ్ వాళ్ళు, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు నన్ను అడుగుతున్నారు, ఏంద్రా వీడియో తీయలేదేంది, మరి షాప్ వీడియో ఇంకా తీయలేదేంది అని అయితే అడుగుతున్నారు. ఆ వీడియో కూడా మీ అందరికీ అయితే షేర్ చేస్తా, ఖచ్చితంగా నేను తీసి అయితే చూపిస్తాను. ఎందుకంటే మనం ఒక పని మొదలు పెట్టినాం అంటే దానికి ఒక క్లారిటీ అనేది ఉండాలి. అందుకే నేను ఆ క్లారిటీ కోసం అయితే ఆగాను. అన్నీ వచ్చిన తర్వాత అన్నీ కలిపి వీడియో తీద్దామన్నట్లు ఆగాను. ఇక ఈరోజు కట్ల పొయ్యి మీద అయితే అన్నం అయితే వండేసాను. ఈ మధ్యన బావకైతే నేను గ్యాస్ సేవ్ చేస్తున్నాను అనేది అనిపిస్తుంది నాకు కూడా. అసలు నేను అటు పని చేసుకొని యువతలకు వచ్చేలోపు అన్నం కూడా అవుతుంది. అసలు నేను అన్నం పెట్టేసి ఇంక వేరే పని చూసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఏడ ఉండి చేస్తున్నాం అనుకోవచ్చు. అవతల ఎన్ని పనులు ఉంటాయండి. వాళ్ళకి స్నానం చేయించాలి, వాళ్ళకి నీళ్ళు కాబెట్టాలి, వాళ్ళకైతే బట్టలు చూడాలి, షూ చూడాలి, ఇంకా వాళ్ళకి బ్రష్ లేపించాలి, చాలా పనులు ఉంటాయండి. నేను చెప్పలేని ఇంకా చాలా ఉంటాయి. ఇక అక్కడ గ్యాస్ మీద అయితే నీళ్ళు కాబెట్టి మా పెద్దోడికి అయితే తోడాను. ఇక చిన్నోళ్ళు ఇద్దరికి ఎడబెడదాము, ఎడ పని అయిపోయిందని ఇక వాళ్ళకైతే ఇక్కడైతే నీళ్ళు పెట్టాను. ఈరోజైతే అటుకులు ఉప్మా అయితే చేశాను. అటుకులు ఉప్మా ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి. పొడి పొడిగా భలేగా వచ్చింది. అసలు నాకు చాలా బాగా నచ్చింది అటుకులు ఉప్మా చేయటం. నేను ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగా వచ్చింది. కట్ల పొయ్యి మీద చేయాలి అని అయితే అనుకున్నా, చేశాను. ఇంకా కొత్త కొత్త ఐటమ్స్తో మీ ముందుకైతే వస్తాను. అబ్బా నన్ను అయితే బ్లెస్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు వచ్చే కళలు, నాలో జరిగే నా విషయాలు అన్నీ మీకు తెలిసేది. నేను మంచి పనులు చేస్తున్నానా, ఏ పనులు చేసేది, ఎలా చేస్తున్నాను అన్నిది కూడా తెలుస్తుంది కదా. ఇక్కడైతే అబ్బా పెరుగు నైట్ తోడేసి పెడితే చీమలు పట్టేసినాయి. పెరుగు గడ్డ అయితే అయింది కానీ చీమలు పట్టేసినాయి. ఇక పైన స్పూన్ పెట్టి ఆ చీమలన్నీ అయితే తీసి మేము తినాలి. తినేటప్పుడైతే ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని అయితే చూపిస్తున్నాను. నేను చేసిన పొరపాటు మీరైతే చేయబాకండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ చీమల మందు గీయటం అయితే మర్చిపోయాను. అందుకే చీమలు అయితే పట్టేసినాయి. రేపటి నుండి అయితే చీమల మంది అయితే గీస్తాను, మంచిగా చీమలు పట్టుకోకుండా. ఇప్పుడైతే అటుకులు అయితే స్నాక్స్ పెడదామని అయితే చేస్తున్నాను. వంకాయ కర్రీ అయితే నైటే చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నిన్న కొంచెము కొద్దిగా లేట్ అయినట్లు అనిపించింది. అందుకే ముందే చేసి పెట్టుకున్నామన్న ఆలోచనతోనైతే ఈరోజు అయితే ముందే చేసి పెట్టాను. వంకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు చెప్పాలంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగుంది. నాకైతే ఈ మధ్య నేను చేసే వంటలు నాకే చాలా నచ్చుతున్నాయి. అసలు ఇంత బాగా నేను వంట చేస్తానా, షెఫ్ అయిపోతున్నానే అని భయం అవుతుంది. అప్పుడు నేను లైవ్ చేసేటప్పుడు షెఫ్ రెడ్డి అని ఉండేది. అక్క నువ్వు బాగా వంట చేస్తున్నావు అక్క అని నన్ను బాగా మెచ్చుకునేది. ఆ ఎంకరేజ్ చేయమట్టుకేమో నేను అన్నీ నేర్చుకోవటం అయితే జరిగింది. ఇక అక్కడ ఏం జరిగిందంటే మా షెఫ్ రెడ్డి ఎప్పుడు నేను లైవ్లోకి వస్తే ఖచ్చితంగా నాతో కామెంట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు నేనే లైవ్ సరిగా చేయటానికి కుదరట్లేదు నాకు. అందుకే నేను చేయలేకపోతున్నాను. వీడియోస్ ద్వారానైతే చేస్తున్నాను కానీ లైవ్ అయితే చేయట్లేదు. లైవ్ కూడా చేయాలి, టైం అన్నది ఉండట్లేదు నాకు, అసలు కుదరట్లేదు. నేను ఎలా చెక్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తున్నానో తెలియదు. ఇప్పుడు కూడా నేను షాప్లో ఉండి నా పని నేను చేసుకుంటూ ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కానీ సౌండ్ అన్నది లేకుండా చిన్నగా సైలెంట్గా చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. షాప్లో ఉండి వీడియో తీసుకుంటూ, వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ, మళ్ళీ షాప్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అత్తయ్యని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలంటే చెప్పండి మీరు ఎలా ఉంటుందో మీరే చెప్పండి. కానీ నేను కష్టపడుతున్నా, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలని నేను ఏదో ఒకటి సాధించాలని అయితే అనుకుంటున్నాను. సక్సెస్ అయిద్ది అనేది నా మనసులోనైతే ఉంది. ఆ నమ్మకంతోనైతే నేను ఏదైనా మొదలు పెడతాను. ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా 2 సంవత్సరాలు అయింది, ఇంకా నీకు డబ్బులు రావట్లేదుగా, చేయటం అవసరమా అని అయితే అడుగుతున్నారు. అది సక్సెస్ అయిద్ది. అప్పుడు ఎప్పుడైనా కానీ నేను మొదలుపెట్టా అది అయిద్ది. ఖచ్చితంగా మీకు వీడియో తీసి నేను పెడతానని అయితే వాళ్ళకైతే ఛాలెంజ్ చేశాను. అలానే మీరు కూడా సపోర్ట్ చేయాలి. అబ్బో
అంటే అనంగలోనే అయిపోలేదు. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళేది. ఇక టీ పెట్టాను, పాలు కాబెట్టాను, కషాయం నీళ్ళు కాబెట్టాను, జీలకర్ర నీళ్ళు అయితే కాబెట్టి బాగా అయితే ఇస్తున్నాను. ఇక అటైతే పాలు కూడా కాగినాయి, పిల్లలకైతే పాలు కాబెడుతున్నాను. ఇప్పుడైతే బాగైతే ఈ నీళ్ళు అయితే వడపోసి ఇస్తున్నాను. ఇక అలానే గింజలు కూడా కడిగి శుభ్రంగా ఇస్తున్నాను. ఈ గింజలు తినటం వల్ల పొట్ట రాకోకుండా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి పెట్టుకోవచ్చు, పెద్ద మనం కూడా తినొచ్చు. ఇక అబ్బా ఖచ్చితంగా మనకైతే ఏముండాలి తెలుసా, అరుగుదల కావాలంటే ఖచ్చితంగా మనకు వామ్ వాటర్ అన్నది ఉండాలి. మాకైతే పిల్లలు ఉన్నారు కదా, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదని నేను ఖచ్చితంగా ప్రతిసారి నేను వామ్ వాటర్ తీసుకొని నేను తాపిస్తూనే ఉంటాను. పోయినసారి తీసుకున్నదైతే నెల అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే ఒక 20 రూపీస్ పెట్టి అయితే వామ్ వాటర్ అయితే తీసుకో అని చెప్పాను అత్తేనే. ఇక వామ్ వాటర్ అయితే తీసుకుంటుంది. వామ్ వాటర్ తీసుకుంటాను. మా బావ అటు పెద్దోడిని ఈరోజు స్కూల్ కాడైతే తోలొచ్చిండు, కొంచెం బస్సు అందలేదని తోలొచ్చిండు. ఇక అలానే నేను కూడా బ్రష్ అయితే వేసుకోవటానికి అయితే స్టార్ట్ చేశాను. బ్రష్ చేసుకోవటానికి నాకు ఇక చాలా టైం అయితే పడుతుంది. ఆ టయానికి ఇక నాకు అలసిపోయి ఇక కళ్ళు తిరిగినట్లు అనిపిస్తున్నాయి. ఇక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి మాకు. ఇక అత్తయ్య వాటర్ పెడుతుంటే నేనేమో బ్రష్ చేసుకుంటున్నాను. మా వీడియో చూస్తున్నారు, ఐఫోన్ ఆప్షన్ కూడా ఉంది, క్లిక్ చేయండి, అస్సలు మర్చిపోబాకండి. మళ్ళీ వీడియో చూసేవాళ్ళు లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. అబ్బా మీరు బంగారాలు కదా, మీ చేతులతో, మీ బంగారు చేతులతో లైక్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.